ఈరోజు రూటు నక్లెస్ రోడ్డు. నక్లెస్ రోడ్ నుంచి మా ఫ్రెండ్ ఆఫీస్కి పోవాలి. చూడండి ఎట్లుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మినిస్టర్ రోడ్ నుంచి పోతున్నాము. మినిస్టర్ రోడ్ నుంచి నక్లెస్ రోడ్ పోతున్నాము. ఈ రూట్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఈ రూట్ తీసుకున్నాం. ఈ రూట్ అంటే మనం కొంచెం ముందు పోయి రైట్కి పోతే నక్లెస్ రోడ్ వస్తుంది. ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఈ రూట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. అయినా మెయిన్ రోడ్డు ఉన్నంత అయితే అంత లేదు, కొంచెం తక్కువ ఉన్నది. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు నక్లెస్ రోడ్ తీసుకున్నాము. నక్లెస్ రోడ్ నుంచి అంటే ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనం నక్లెస్ రోడ్ పోతాం. అక్కడి నుంచి మనం షార్ట్ కట్ కొంచెం డిస్టర్బ్ ఉంది. ఇది కూడా డిస్టర్బ్ అనే ఉంది. ఎందుకంటే ఇది కూడా బాగా డిస్టర్బ్ అయిన ట్రాఫిక్. సాయిబాబా టెంపుల్ వచ్చింది రూట్లో చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయింది. ఎస్ వచ్చాను. ఇది రైట్ సైడ్ సాయిబాబా టెంపుల్ మినిస్టర్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం. సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్, కానీ మనం స్లోగా అదే చెప్పాను కదా, లెఫ్ట్ వెళ్ళటం రైట్ వెళ్ళటం లెఫ్ట్, అందుకనే నేను లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక్క సిగ్నల్ అయినా అందరూ పోవచ్చు. ఈరోజు వెనక నుంచి వాళ్ళు ముందుకు వచ్చిండు. ఎట్లా పోతారు ఫ్రెండ్స్ ఇట్లుంటే? అవన్నీ ఎట్లా పోతారు? ఎట్లా ఉంటే ముందర అట్లుంటుంది. ఆ రకంగా ఉంటుంది. స్పీడ్ బ్రేక్ చూడండి. హుస్సేన్ సాగర్ అవపడుతుంది ముందర నుంచి. ఈ హుస్సేన్ సాగర్ చూడండి ఎట్లా అవపడుతుందో. అంతా మార్కెట్స్ పెట్టింది లోపలికి పోకుండా. రైట్ పోదాం. ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటాం. బస్ ఏం సన్సెట్ అవుతున్నది హుస్సేన్ సాగర్ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం నక్లెస్ రోడ్ తీసుకున్నాము. నక్లెస్ రోడ్ నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే ఐమాక్స్ రూట్ అనమాట. డైరెక్ట్ అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి షార్ట్ కట్ నుంచి మనం ఫ్రెండ్ వెళ్ళిపోవచ్చు. అది విషయం. ఇక్కడి నుంచి మనం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నది, అందుకని ఈ రూట్ తీసుకున్నాం. అదైతే ఆ రూట్ తీసుకున్నాం అనుకో, బంపర్ టు బంపర్. ఇంత బంపర్ టు బంపర్ అంటే పరేషాన్ అయిపోతాం. ఆ రూట్ స్పీడ్గా పోలేము. అంటే సిటీలో 20-25 కంటే ఎక్కువ స్పీడ్ అయితే పోలేము. అయినా కానీ అది 10 కూడా పోతాం నడిచినట్టే మెయిన్ రూట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ నక్లెస్ రోడ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మంచి పార్కింగ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సూపర్ ఉంటుంది. ఒకప్పుడు ఇది వాకింగ్ వచ్చేటండి, ఎందుకంటే ఒక వాసన వస్తుందని బంద్ చేసి. మార్నింగ్ ఈవినింగ్ పూట రాదు కానీ మార్నింగ్ పూట వాసన వస్తుంది. సంజీవ్ చూడండి ఎంత ఖాళీ ఉంది రూట్. చేస్తుంటా
అంత ఖాళీగా ఉంది చూడండి. కాకపోతే స్పీడ్ బ్రేక్స్ ఉంటాయి, నిదానంగా. ఈ స్పీడ్ బ్రేక్స్ చాలా నిదానంగా పోతూనే ఉంటుంది. స్పీడ్ బ్రేక్స్ చూసుకుంటూ పోవాలి. ఫ్లవర్స్, కొంచెం ఆక్సిజన్ ప్లస్ మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడైతే స్మెల్ రావడం చాలా తక్కువ అయిపోయింది. ముందైతే స్మెల్ వచ్చేది, బాగా స్మెల్ వచ్చేది. వాకింగ్ చేసి ఎంత వస్తుంది. అది ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపెట్టడం మర్చిపోయినా, రెస్టారెంట్లు, సిటీ గార్డ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. టీవీ గార్డ్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వినయ్ ముందు పోతుంటే మంచి గార్డెనింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నా. లెఫ్ట్ రైట్ రోడ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నా. ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా, ఎందుకంటే చాలా విజిటెడ్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అంతా చూడండి ఎట్లున్నా. ఎట్లున్నా చూడండి సీనరీ. సన్సెట్ చాలా బాగుంది, మంచి చేసింది. ఎందుకంటే కంపు వాసన వచ్చింది, చాలా బాగా చేసింది. లెఫ్ట్ అండ్ రైట్ రీల్స్ చేసుకుంటున్నారు అని. షూటింగ్ కూడా అవుతుంది మంచిగా, ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ రూట్ అంతా. గ్రీనరీ చాలా గ్రీనరీగా ఉంటుంది. స్పీడ్ బ్రేక్స్ ఉంటాయి, చూసుకుంటా ఉంది. ఈ రూట్ వచ్చినాం అనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ మధ్యాహ్నం వస్తే ఎండలు బాగా అయినాయి కదా, అందుకని చూడండి. ఇంటిలో ఇంట కొత్తగా పడ్డది జిప్ గేట్. చూడండి ముందు డబల్ డక్కర్. ఇప్పుడు చూడు ఇక్కడ పార్కింగ్ అయి ఉంటుంది. లేక్ ఫ్రంట్ పార్క్ అంత బాగున్నది. చూడండి ఫ్రెండ్స్, నెక్లెస్ ఎంత అందాలు చేశారు. ఇది కూడా చాలా బాగా చేశారు. ఈ మధ్యలో ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ కాబట్టి టూరిజం ప్లేస్ అంతా. కొన్ని మీటింగ్ అయినట్టుండే, చాలా కార్లు వచ్చినాయి. టీచింగ్ ఉందో ఇవాళ మీటింగ్ అయినట్టుంది. పబ్లిక్ మీద మీటింగ్ పెన్లో ఏదో ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇది చాలా విజిటర్ వచ్చారు. బాగా వచ్చేసింది. ఏదో మీటింగ్ ఉన్నట్టున్నది. పొలిటికల్ వివిఐపి ఏదో ఒకటైతే ఉంటుంది. ఇంకా చాలా మంది అయితే వచ్చారు. చూడండి రూట్స్ వాళ్ళంతా
ఈ రూట్ అంతా సెక్యూరిటీ ఎక్కువ ఉన్నది. ఏదో మీటింగ్ అయింది, వివిఐపి వచ్చినట్టున్నారు, అందుకని సెక్యూరిటీ ఎక్కువ ఉన్నది. వివిఐపి మీటింగ్ ఉన్నట్టున్నది, సెక్యూరిటీ అయితే ఎక్కువ ఉన్నది. ఫ్రెండ్స్ 10 minutes అయింది. మనం చూస్తున్నాం కదా, పోలీసులు కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. ఏమో తెలియదు, ఏమైందో తెలియదు. ఈ రూట్ అంతా ఎంత అందంగా చేశారు, గ్రీనరీ చేశారు, చాలా బాగా చేశారు. గ్రీనరీ చూడు, గ్రీన్ చేశారు. అంతా సెక్యూరిటీ, ఫుల్ టైట్ సెక్యూరిటీ. ఈ రూట్ అంతా సెక్యూరిటీ తోటి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మరి ఇది వచ్చేసి ఏంటిది, స్పీడ్ బ్రేక్ తోటి. చూడండి, ఇదన్నీ ఫుడ్ కోర్ట్ ఉన్నది, ఇదంతా ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ కోర్ట్ ఉంది. వివిఐపి వచ్చినట్టున్నది, ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. టైట్ అంటే టైట్ సెక్యూరిటీ ఉంది. చాలా నీట్గా పెట్టారు ఈరోజు, అందుకని వివిఐపి వస్తున్నదని ఫుల్ క్లీన్, ఇంత నీట్గా పెట్టారు. ఈ రూట్ ఈరోజు అయితే చాలా నీట్గా పెట్టారు. వివిఐపి వచ్చినట్టున్నది. క్లీనింగ్, రోడ్స్, వాటర్ కొట్టిండ్లు, నీట్గా ఎక్దమ్ నీట్గా పెట్టేసి సూపర్. చూడండి, చూడండి ఎట్లున్న సెక్యూరిటీ. మనం ఐమాక్స్ వచ్చేసినాం. ఐమాక్స్ నుంచి ముందుకెళ్దాం. మనం ముందుకెళ్తే మనకు అక్కడి నుంచి యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి పోవాలి, రైట్. ఇక్కడి నుంచి మనం కొంచెం నిదానంగా స్పీడ్ బ్రేకర్స్ అన్ని చూసుకుంటూ బాబాద్సా బెక్కర్ చేసిండు. నిదానంగా పోవాలి, ఎందుకంటే స్ట్రైట్గా పోవాలి. అలా తొందరగా పోవాలి, చాలా తొందర ఉంది. కొంచెం నిదానంగా పోవాలి, ఎందుకంటే చాలా పెద్ద సర్కిల్. వచ్చేసాము దగ్గరికి. లెంత్ అయింది వీడియో, చాలా లెంత్ అంటే లెంత్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, చాలా లెంత్ వీడియో అయిపోయింది. ఏం చేద్దామంటే హలో ఫ్రెండ్స్,
మరి చాలా లెంత్ వీడియో అయిపోయింది. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మోటివేషన్ ఫ్రెండ్స్. బాయ్.